హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు వచ్చేసి ఒక విషయం మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో అది ఏంటంటే మన షాప్కి ఒక కస్టమర్ వచ్చారు. సో ఒక ప్రోడక్ట్ కొన్నికైతే వచ్చారు, బాగానే ఉంది. కాకపోతే ఆ కస్టమర్ ఎలా అడుగుతున్నాడంటే, సో నేనైతే ఆన్లైన్గా తక్కువ ఇస్తున్నా ప్రైజ్. సో అతన్ని మాటలు ఏ విధంగా చెప్తున్నా అంటే, సో నాకు అవసరం ఉంది ఇప్పుడు ప్రజెంట్, సో అందుకు మీ షాప్కి వచ్చినాను, లేదంటే మేము ఆన్లైన్లో కొంటాము, సో ఆఫర్ వస్తుంటాయి, ఆన్లైన్లో డిస్కౌంట్ వస్తుంటాయి, ఇంకా తక్కువకి వస్తాయి, అంతవరకు వెయిట్ చేయలేను, నాకు ఇప్పుడు అర్జెంటు, నాకు ఇప్పుడు చాలా తక్కువకి ఇచ్చే అంటాడు. అంటే ఇది ఎటువంటి క్లారిటీ నాకు అర్థం కావడం లేదు. సో మేము 30 రోజుల్లో 29 రోజులు షాప్స్ వారు మంచి ప్రైజెస్ ఇస్తున్నారు. సో ఆన్లైన్ ప్రైస్ కన్నా ఎక్కువ ఇస్తే అడగండి, ఆన్లైన్ కన్నా ఎక్కువ ఉందన్నా చూడండి, కొంచెం తగ్గియండి అనేసి అడగచ్చు. సో మేము ఆన్లైన్లోనే కొంటాము, ఆన్లైన్లో ఆఫర్లు వస్తుంటాయి ఎప్పుడన్నా. సో మాకు ఇప్పుడు అర్జెంట్ అవసరము, సో మాకు కాబట్టి మాకు తక్కువ ఇవ్వండి, ఇప్పుడు తక్కువ ఇవ్వండి, మాకు ఇంకా తక్కువ. ఆన్లైన్లో 1600 ఉంటే 1000, 1100 ఇలా అంట. సో ఇది ఎంతవరకు సమంజసం అని మీతో షేర్ చేసుకుంటున్నా, ఇది కరెక్టేనా? సో ఇలా ఉంటే లోకల్ వ్యాపారస్తులు ఏ విధంగా వ్యాపారం చేయగలుగుతారు? సో నేనని కాదు, మీ ఫ్రెండ్స్ ఉండొచ్చు, మీ బంధువులు ఉండొచ్చు, మీరే ఉండొచ్చు, ఇంకా ఎవరైనా ఉండొచ్చు. సో మరి ఆన్లైన్ వ్యవస్థను ఈ విధంగా ప్రోత్సహిస్తే ఆఫ్లైన్ వ్యవస్థ ఏం కావాలా? సో ఇది మీతో షేర్ చేయాలనుకుంటున్నా. మీకు కూడా ఏదన్నా అనుభవం ఉంటే ఇటువంటి కింద మెసేజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఒక వ్యాపారస్తునిగా నేను మీతో షేర్ చేసుకుంటున్నా. సో ఇది కరెక్టే మీతో షేర్ చేయడం అనేది నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.